పరిస్థితి అది జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో. నేను అడుగుతున్నా ఈ రోజున అదేదో పెట్టకథ మధ్యలోకి వచ్చింది. అందుకనే రాష్ట్రంలో ఉన్న దళితులారా వీళ్ళందరినీ మనం ఒక గుణపాఠంగా తీసుకోవాలా? నేను అడుగుతున్నా, మిస్టర్ ఎవరా ఇప్పుడు ఎర్రగొండపాలెం నుంచి పారిపోయాడట అతను వేరే మినిస్టర్ ఆదిమూలం సురేష్. నేను అడుగుతున్నా, సురేష్ గారు గౌరవ మంత్రివర్య ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఎంత దర్జాగా ఉన్నావు, మంత్రి అయిన తర్వాత నీ కర్మ ఎట్లా కాలింది? చొక్కా ఇప్పి ఒక తాగుబోతోళ్ళకు చొక్కా ఇప్పి తిప్పించాడు నీ దంపతిగా. నీకు సిగ్గుందా? నీకు జగన్మోహన్ రెడ్డి గారిని చొక్కా ఇప్పింది. తాగుబోతాడు ఉంటాడు చూడు సారా కొట్టు దగ్గర, కళ్ళు దుకాణం దగ్గర వాడు చొక్కా ఇప్పినట్టు నువ్వు మంత్రి ఐఆర్ఎస్ ఆఫీసర్ చీ చొక్కా ఇప్పి తిప్పుతున్నాడు. నీ కర్మగల జగన్మోహన్ రెడ్డి ఆడిచ్చాడు రా నీతోటి, నీ దంపతిగా వండర్ఫుల్ మినిస్టర్. తాగిన వాడు తిప్పినట్టు తిప్పావు నీ దంపతిగా. ఏం కర్మ కాలేదు ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఉండని. నువ్వెప్పుడన్నా అసలు ముఖ్యమంత్రితో మాట్లాడావు? నువ్వు ఎప్పుడన్నా? నేను ప్రతిరోజు మా చంద్రబాబు గారితో మాట్లాడతా ఎవ్రీ డే మార్నింగ్ at 9 AM. చంద్రబాబు గారి ఆలోచనలో ఎవ్రీ డే నేను పాలు పంచుకుంటా. నువ్వు ఎప్పుడన్నా అసలు నీకు ఎప్పుడన్నా తెలుసురా? నీకు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు తెలుసా నీకు? అసలు నీ డిపార్ట్మెంట్లో ఏం చేయబోతున్నాడు తెలుసా? యూజ్లెస్ మినిస్టర్. ఎందుకని కర్మ మినిస్టర్ వద్దనుకొని వెళ్ళిపోలా. ఆడు బోరు నేర్చాడు పాపం, ఇంక పోటీ చేయడు, అయిపోయింది అతని పని, డొక్కా పని అవుట్. ఏ రెడ్డి అయినా నన్ను తీసుకెళ్ళండి జగన్మోహన్ రెడ్డి దగ్గరకు అన్నప్పుడు అవుట్గా చీటీ చించేశారు. ఆడవాడో బాబు అంట పూతలు పట్టాడు, ఆడేదో ఏడ్చాడు, ఆడు చీటీ చించేశాడు. నీకు అదే భయం కదా, అందుకే చొక్కా ఇప్పి తిరిగావు. ఇది దళితుల పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నీచాతి నీచంగా నీ బాంఛం ధోరణి తెలంగాణలో అంటారు, అంతకంటే అధ్వాన్నంగా ఉంది మీ బతుకులు పాడుగాను. సారీ ఎందుకు ఈ భాష వస్తున్నాను, ఎందుకు ఏమి ఆ మంత్రి పదవి లేకపోతే ఏముంది? పాప మా అమ్మాయి, మా మాదిగ అమ్మాయి హోంమంత్రి. ఎందుకు హోంమంత్రి? ఆడు ఎస్ఐ కూడా సెల్యూట్ చేయడు ఆ అమ్మాయికి పాపం. లేదమ్మా మాకు హోంమంత్రి అతనమ్మా సజ్జల రామకృష్ణారెడ్డి అమ్మా, నువ్వు పేరుకేనమ్మా అంటారు, ఓపెన్గా అంటారట. కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా అవ్వదు ఆ అమ్మాయి చెప్తే. దేనికి నీకు పదవి? ఎవ్రీడే అయ్యా బాబు గారు అది కాదు సార్, ఇది సార్ ఇలా చేస్తే బాగుంటుందేమో మరొకసారి ఆలోచించండి సార్ అని చెబుతాం చంద్రబాబు, నేను కానీ నక్కా ఆనందబాబు కానీ. మీరు హోంమంత్రి అమ్మా, మీరు చెప్పగలరా? ఈరోజు జైల్లో ఎంతమంది మగ్గుతున్నారు సార్? ఏంటి సార్ ఆ డీజీ దగ్గర నుంచి రిపోర్ట్ తెప్పించండి సార్, ఎందుకు ఇంతమంది రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు? పోలీసుల అలసత్వం ఇందులో ఉంది సార్ అని యాజ్ హోమ్ మినిస్టర్ కెన్ యూ ఓపెన్ అవర్ మౌత్ ఫర్ ఏ వైల్? లేదే, సీట్ ఇవ్వండి నీకు, కొవ్వూరులేదు గివ్వూరులేదు పో అంటాడు, ట్రాన్స్ఫర్ చేస్తాడు. లేకపోతే నేను ట్రాన్స్ఫర్ ఏంట్రా నీ దొంపదగా, ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్ చేస్తాడు నేను, అక్కడి నుంచి అక్కడికి ఓడిపోయే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు మినిస్టర్ ఎర్రగొండపాలెం నుంచి అక్కడికి కొండపోయాడంటే ఎవరు పలకరించట్లేదంట, అక్కడ ఒక్కడే ఆఫీస్కి వెళ్ళాడంట మొన్న, ఎవరు పలకరించలేదంట ఆ బిడ్డని. ట్రాన్స్ఫర్ల మీద వచ్చిన ఎవరు పలకరిస్తారండి? ఇది పరిస్థితి అని చెప్పి కూడా తెలియజేస్తా. ఇంకొకటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతారు, మీరు ఎంత దళిత ద్రోహి అంటే, మీరెంత దళిత వ్యతిరేకంటే కోడికతో గుచ్చి